After rest, we have to study about motion. What is motion? Motion అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ there is an object at this point, and this object is moving now, and it stopped at some point here, and object A at point P1 moved certain distance and it reached a point P2. See, it has traveled some distance with respect to some time, so it is not under rest condition. See, there is change of its position. It has moved from this position to this position. It has moved. సింపుల్ గా చెప్తే ఇప్పుడు వాట్ ఈజ్ మోషన్? మోషన్ మీన్స్ మూమెంట్, అంతే. మూమెంట్ ఉంటే అది మోషన్ అంటాం. ఇట్ ఈస్ నాట్ అండర్ రెస్ట్ అంటాం. ఇఫ్ యూ వాంట్ exact definition, you can write it down. Motion is defined as the change in position of an object with respect to surroundings, then it is known as motion. The change in position of an object with respect to surroundings, then it is known as motion. Or else the change in position of an object with respect to a reference point, the change in position of an object with respect to a reference point. మరి ఈ రిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము రెస్ట్ కండిషన్లో తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. బస్, పర్సన్ ఏ, పర్సన్ బి, నౌ పర్సన్ సి. He is standing at a bus stop. బస్ స్టాప్ దగ్గర ఈ పర్సన్ అనే అతను నిలబడ్డాడు అనుకోండి. ఓకే, బస్ అనేది మూవ్ అవుతుంది కదా. ఏబి విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ దే ఆర్ అండర్ రెస్ట్. A with respect to C is under motion. B with respect to C is under motion. A, B are under motion with respect to C, right? C is under motion with respect to A and B. Okay. ఈ బస్సు కూడా మోషన్లోనే ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు సి. చూస్తున్నారా? ఇప్పుడు ఈ బస్ స్టాప్ దగ్గర నిలబడి ఇతను అబ్జర్వ్ చేస్తుండదు. ఇక్కడ ఈ బస్ స్టాప్ దగ్గర నిలబడ్డ సి అనే పర్సన్ ఈ బస్సుని ఏని బిని అబ్జర్వ్ చేస్తుండ్రు. ఎక్కడ నుంచి అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో అది రిఫరెన్స్ పాయింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తుంటే మీరు అటు ఇటు మూవ్ అవుతున్నారు అనుకోండి. దెన్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ అబ్జర్వింగ్? ఫ్రమ్ హియర్, ఫ్రమ్ దిస్ పొజిషన్, ఫ్రమ్ దిస్ పాయింట్ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ. సో ఐ యామ్ ద రిఫరెన్స్ పాయింట్. మీరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, నేను ఇట్లా మూవ్ అవుతున్నా అనుకోండి, దెన్ యూ ఆర్ ద రిఫరెన్స్ పాయింట్ ఫర్ మీ. అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ రిఫరెన్స్ పాయింట్? ద పాయింట్ ఫ్రమ్ వేర్ you observe the motion of an object is known as reference point. Okay, that's it. రాసుకోండి. It is the point from where you observe an object's motion. That is nothing but reference point. ఇంకొక టర్మినాలజీ ఏంటండి అంటే, it is
ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఇంకొక టర్మినాలజీ ఏంటండి అంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చూసుకుంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒక ఫోటో ఫ్రేమ్ అనుకోండి, ఇట్లా ఫోటో ఫ్రేమ్ ఉందనుకోండి. ఇట్లా ఈ ఫోటో ఫ్రేమ్లో ఏమేమి కనిపిస్తాయండి మీకు? నాట్ ఓన్లీ దిస్ పర్సన్స్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇది అంతటిని ఏమంటారు? ఫోటో ఫ్రేమ్ అంటారు. అట్లాగే ఈ సి అనే అతను ఏబిని అబ్జర్వ్ చేస్తుంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి వాళ్ళకి? బస్. టోటల్ ఇక్కడ సరౌండింగ్స్ ఏమున్నాయండి ఏబీకి? బస్. వీళ్ళు బస్సులో కూర్చున్నారు, వీళ్ళ చుట్టుపక్కల బస్ ఉంది, కాబట్టి ఏబీకి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏది అంటే బస్. మరి సికి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటండి? హీ స్టాండింగ్ ఇన్ ఏ బస్ స్టాప్, ఎంటైర్ బస్ స్టాప్ బికమ్స్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ సి. ఓకే, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటండి? ఇక్కడ సికేమో బస్ స్టాప్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అయింది, ఇక్కడ ఏబీకేమో బస్ అనేది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అయింది. డెఫినేషన్ రాసుకుంటే ఏంది? ద ఎన్వైరన్మెంట్ ఫ్రమ్ విచ్ మోషన్ ఈజ్ అబ్జర్వ్డ్. ద ఎన్వైరన్మెంట్ ఫ్రమ్ విచ్ ద మోషన్ ఈజ్ అబ్జర్వ్డ్. ఎక్కడ నిలబడి ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు? బస్ స్టాప్లో నిలబడి అబ్జర్వ్ చేస్తున్నాడు, కాబట్టి ఇది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ సి. ఎక్కడ కూర్చొని వీళ్ళిద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు సిని? బస్సులో కూర్చొని, కాబట్టి ఇది మొత్తం ఈ బస్ అంతా వీళ్ళకు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అవుతుంది. డెఫినేషన్ ఏంటి? ద ఎన్వైరన్మెంట్ ఫ్రమ్ విచ్ యు అబ్జర్వ్ ద మోషన్. ఓకే, దట్ ఈస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఈ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సింపుల్గా నేను అడుగుతాను మిమ్మల్ని, ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఏ t1 టైంలో 0 సెకండ్స్ దగ్గర, t2 టైంలో 1 సెకండ్ దగ్గర, t3 టైంలో 2 సెకండ్స్ దగ్గర. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది, ఎటు మూవ్ కాలేదు. the object A does not change its position with respect to time at t is equal to 0, t2 is equal to 1, t3 is equal to 2. At different timings, the position of the object is not changing here. What is it called as? And the same object A at t1 is equal to 0, it is at this position. At t2 is equal to 1 second, it is at this position. It has moved. Now it has moved. At t3 is equal to 2 seconds, it has moved to this position. Now A is at this point. But ఏది రెస్ట్, ఏది మోషన్? Yes, this is rest, this is motion. It does not change its position with respect to time. It has changed its position with respect to time. టైంతో పాటుగా ఇది చేంజ్ అవ్వలేదు, ఎక్కడ ఉందో అక్కడే ఉంది. అయితే ఇక్కడ టైంతో పాటుగా ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ సమ్ డిస్టెన్స్, ఇట్ హ్యాస్ మూవ్డ్. ఇది కొంచెం డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ ఫ్రమ్ హియర్ టు హియర్. కాబట్టి దీన్ని మనం ఏమంటామండి? ఇట్ ఈస్ మోషన్ అండ్ దిస్ ఈస్ రెస్ట్. See, motion is also a relative term. Motion is also a relative term. Motion is also a relative term. Why it is a relative term? Motion is also a relative term because we are relating it. సింపుల్గా మాట్లాడితే ఇక్కడ ఒక పర్సన్ నిలబడ్డాడు, ఇక్కడ బస్సులో ఇంకొక పర్సన్ కూర్చున్నాడు, బస్ ఇటు మూవ్ అవుతుంది. ఓకే, బస్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ద పర్సన్ ఈజ్ స్టాండింగ్ హియర్, నేమ్ దెమ్ ఏ అండ్ బి. ఇప్పుడు చెప్పండి,
బస్సులో కూర్చున్న అతనికేమో ఏ తన వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. బి థింక్స్ దట్ ఏ ఈజ్ కమ్మింగ్ టువర్డ్స్ హిమ్. అవునా? మీరు బస్సులో కూర్చున్నారు, బి మీరు అనుకోండి, ఏ ఇంకొక పర్సన్ అనుకోండి, మీకేమనిపిస్తుంది? వాట్ యుల్ థింక్? ఏ ఈజ్ కమ్మింగ్ టువర్డ్స్ యూ. అవునా? మీ వైపుకి ఏ వస్తున్నట్టు అనిపిస్తుంది. అదే మరి ఏకేమనిపిస్తుంది? మీరు అతని వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ అజ్యూమ్స్ దట్, ఏ థింక్స్ దట్ యు ఆర్ కమింగ్ టువర్డ్స్ హిమ్. విచ్ వన్ ఈజ్ రైట్ నౌ? విచ్ వన్ ఈజ్ రైట్ నౌ? విచ్ వన్ ఈజ్ కరెక్ట్? బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్. ఇతని పర్సెప్షన్లో ఇతను కరెక్ట్, ఇతని పర్సెప్షన్లో ఇతను కరెక్ట్. విత్ రెస్పెక్ట్ టు హిమ్, ఎస్ హీ ఈజ్ కరెక్ట్. విత్ రెస్పెక్ట్ టు హిమ్, హీ ఈజ్ కరెక్ట్. ఎవరి థాట్ ప్రాసెసింగ్లో వాళ్ళు కరెక్టే. ఏ థింగ్స్ దట్, ఏ దగ్గర నేను నిలబడ్డాను అనుకోండి, మీరు మా వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. అదే నేను మళ్ళీ వచ్చి మీ పక్కకు నిలబడితే ఏ మన వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి వీ కెనాట్ సే దట్ one is at rest, one is at motion. So it is also a relative term, and it is also, and there is no absolute motion also here. Okay, absolute rest ela ledu, absolute motion anedi kuda ledu. Aithe ikkada chusukunte it is also a relative term because we are relating it with each other.